Hi, I'm Dr. Kranti Shilpa, working as a gynec consultant at Care Hospitals, Banjara Hills. So, vaginal atrophy ante enti ante vaginal dryness anamata. Ante ఇది యూజువల్‌గా మనం ఎవరిలో చూస్తామంటే పెరిమెనోపాసల్ ఏజ్ అంటే మెనోపాజ్ అటైన్ అయ్యే వాళ్ళకంటే ముందు స్టేజ్ వాళ్ళని పెరిమెనోపాసల్ స్టేజ్ అంటాము. అంటే 45-50 ఇయర్స్ లేదా 40-50 ఇయర్స్ వాళ్ళకి ఈ వెజైనల్ డ్రైనెస్ అనేది చాలా మటుకు చూస్తాం. సో ఏమవుతుంది ఆ టైంలో రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో ఉన్నప్పుడు ఈస్ట్రోజన్ కానీ హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ అన్నీ కూడా మనకి సపోర్ట్ ఉండడం వల్ల ఆ వెజైనల్ మ్యూకోజా అంతా కూడా మంచిగా పనిచేయడం వల్ల అక్కడ ఉన్న గుడ్ బ్యాక్టీరియా అవన్నీ కూడా హెల్తీగా ఉండడం వల్ల రేషియో అనేది అంటే గుడ్ బ్యాక్టీరియాకి బ్యాడ్ బ్యాక్టీరియాకి ఆ రేషియో అనేది మెయింటైన్ చేస్తూ గుడ్ బ్యాక్టీరియా మంచిగా ఉండడం వల్ల మనకి ఈ వెజైనల్ డ్రైనెస్ కానీ ఇన్ఫెక్షన్ ఛాన్సెస్ అన్నీ కూడా కొంచెం తక్కువగా ఉంటుంది రీప్రొడక్టివ్ ఏజ్ గ్రూప్లో. ఈ పెరిమెనోపాసల్ ఏజ్లో ఏమవుతుంది అంటే ఈ హార్మోన్స్ అన్నీ కూడా తగ్గడం వల్ల విత్డ్రా అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే ఆ ప్రైవేట్ పార్ట్స్ ఆ వెజైనల్ మ్యూకోసా దగ్గర అంతా కూడా ఏమవుతుంది అంటే అట్రోఫీ అయిపోతుంది, అంటే డ్రై అయిపోతుంది అనమాట. రావాల్సిన సెక్రీషన్స్ అన్నీ రాకపోతే అక్కడంతా కూడా అట్రోఫీ అవ్వడం వల్ల ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ అవ్వడం వల్ల రికరెంట్గా యూరిన్ ఇన్ఫెక్షన్స్ అంటే మాటికి యూరిన్ ఇన్ఫెక్షన్స్ రావడం కానీ ఒళ్ళంతా మంటలు రావడం కానీ ఆ ప్రైవేట్ పార్ట్స్లో ఏమైనా స్మాల్ పొక్కులు మాదిరిగా అట్లా వచ్చేదాన్ని మనము వెజైనల్ అట్రోఫీ అంటాము. సో దానికోసం ఖచ్చితంగా ఇట్లా సిమ్టమ్స్తో ఉన్న వాళ్ళకి వెంటనే డాక్టర్ దగ్గర వచ్చి కలిసి ట్రీట్మెంట్ చేయించుకుంటే మంచిది. చాలా రకాల క్రీమ్స్ అనేది అవైలబిలిటీ ఉందండి. ఈ వెజైనల్ డ్రైనెస్ అనేది వీ కెన్ కంబాట్ అనమాట.